హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా చూసారా అండి, పాలకూరతో వడలండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చండి, ఈజీగా. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలని చూసేద్దామా. చిన్న కట్ట పాలకూర తీసుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. బాగా వాటర్లో క్లీన్ చేసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలా. ఒక మిక్సీ గిన్నెలో 3 పచ్చిమిర్చి, చిన్న అంగుళం ముక్క అల్లము, 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చపక్కగా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. అలానే ఒక బౌల్ తీసుకొని పాలకూర అంతా అందులో వేసేసి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసేసి చూడండి, కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ కారపొడి, 1/2 స్పూన్ ధనియా పౌడరు, అలానే వాము కొంచెం వేసుకొని పసుపు కూడా ఒక 1/2 స్పూన్ వేసుకోవాలండి. ఆ తర్వాత బియ్యపిండి అండి, కొంచెం క్రిస్పీగా వస్తాయి వేయడం వలన 2 స్పూన్స్ బియ్యపిండి వేసుకోండి. ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఆయిల్ ఎక్కువ పట్టకుండా చాలా క్రిస్పీగా వస్తాయి, అందువల్ల 2 స్పూన్స్ వేసుకోండి. ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని ఇలా నలిపి వేసేసుకోండి. ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. కొత్తిమీర కొంచెం కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత ఒక బౌల్ 1 కప్పు వరకు శనగపిండి తీసుకోండి. కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా ఇలా కలుపుకోవాలండి. ఎందుకంటే వాటర్ అస్సలు వేయలేదండి నేను, ఈ ఆకులో ఉన్న వాటరే మనకు సరిపోతుంది. బాగా నలుపుతూ కలుపుకున్నట్టయితే బాగా ఇలా ముద్దలాగా వచ్చేస్తుందండి. శనగపిండి 1 కప్పు వరకు పట్టిందండి నాకు. ఇలా కలుపుకొని కొంచెం చేతులకు ఆయిల్ రాసుకొని ఇలా వడల్లాగా ఒత్తుకోవాలండి. చూడండి, ఇలా ప్రెస్ చేస్తే బాగా వచ్చేస్తాయి. రౌండ్స్ కూడా సైడ్లు అలా అంటే రౌండ్గా వచ్చేస్తాయండి, కట్లెట్స్ లాగా. ఇలా వడలు అన్నీ తయారు చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. అందువల్ల లోపల కూడా బాగా కాలి క్రిస్పీగా వస్తాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఎర్రగా వేయించుకొని తీసుకోవాలండి. చూడండి ఎంత బాగా ఎర్రగా వచ్చాయో, చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. టమోటా కచప్తో తినచ్చు, లేదంటే అలా అయినా తినేయచ్చండి. చాలా బాగుంటాయి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి.